ఇచ్చాను కదా బట్టి అన్ని రాంగ్, అదంతా రాంగ్. ఓకే సార్, అంటే మీతో పాటు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు మీరు కూడా వెళ్తున్నారు, అన్ని రాంగ్ అని చెప్తున్నా కదా, మరి వదిలేయండి దాన్ని ఇంకంతే. సార్ విజయసాయి రెడ్డి గారిని కూడా అప్రూవర్ గా మారాలి అని ఒత్తిడి తెచ్చారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటే ఎందుకు అంటే జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ వాళ్ళు. టు బి వెరీ ఫ్రాంక్, ఇవన్నీ కూడాను వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఓకే, సో విజయసాయి రెడ్డి గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది. నంబర్స్ గేమ్ లో ఒత్తిళ్లు ఉంటాయి, లేకుండా ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్లేటట్టు చేసుకోవాలి. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా బయటకు వెళ్లిపోతున్నారు ప్రచారం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంతా హ్యాపీ ఉంటుంది, ఓడినప్పుడు మనం కూడా ఏదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. ఒక దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది, తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతోటి జారిపోతుంటారు. సో దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పెద్దగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను నేను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్ని ఇబ్బంది పడిపోతా ఉన్నారు. సో వాటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది. ఉంటారండి, ఉండకుండా ఎట్లా ఉంటాయి, చాలా ఉంటాయి.